మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో జాతీయ స్థాయిలో జరుపుతున్న ఎడ్ల పందాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎడ్ల పందాలు జరిగే మైదానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రాజకీయాలకు తావు లేకుండా జాతీయ స్థాయిలో జరిగే ఎడ్ల పందాలపైన ఆయన ప్రసంగం సాగింది. ఎడ్ల పందాలకు తమిళనాడు, కర్ణాటకలతో పాటు తెలంగాణ నుంచి పోటీలలో పాల్గొనేందుకు చరవాణి ద్వారా సంప్రదిస్తున్నారని, అలాంటి వారందరి రూటు మ్యాప్తో పాటు QR కోడ్ ద్వారా సమాచారం అందిస్తున్నామని తెలిపారు. సమాజ అభివృద్ధిలో విలేకరుల పాత్ర ప్రముఖమైందని, ఎర్రగొండపాలెంలో నా ప్రయాణ ప్రస్థానంలో విలేకరు సహకారం మరువలేనిదని కొనియాడారు. ఎడ్ల పందాలు మన సంస్కృతిలో భాగమని, ఇవి రైతుల బలాన్ని, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయని, ముఖ్యంగా సంక్రాంతి సంబరాల సమయంలో ప్రజలకు ఉత్సాహాన్ని నింపుతాయని, ఈ పందాల నిర్వహణ, ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన, వాటి పౌరుషంతో సాగే ఎడ్ల పందాలు ఎర్రగొండపాలెం పట్టణ ప్రాముఖ్యతను దశలకు తెలిసే విధంగా చేయడమే నా ఈ ప్రయత్నం అంటూ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండలం వైసీపీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డితో పాటు నియోజకవర్గంలోని 4 మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కోసం చేసేటటువంటి స్టంట్లు కాదు ఇవంతా. నన్ను గెలిపించినటువంటి నా ప్రజల కోసం, మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ కార్యక్రమాలను నిర్వహించడం అనేది నా బాధ్యతగా ఇది నిర్వహిస్తున్నాను. ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రేపటి నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, వివిధ విభాగాలలో చైర్మన్లుగా, ఈరోజు కూడా పార్టీలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి చాలామంది రాబోతున్నారు. ఇక్కడ ఒక మీడియా పాయింట్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతిరోజు ఆ మీడియా పాయింట్ దగ్గర వచ్చినటువంటి అతిథి వారు ఈ యొక్క కార్యక్రమం గురించి 4 మాటలు చెప్పి వెళ్ళే విధంగా అక్కడ ప్లాన్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి ఇదే నా ఆహ్వానం. నిన్న గ్రూపుల్లో కూడా నేను చూశాను, మీడియా మిత్రులు మాకు ఆహ్వానం అందలేదు అనడం కూడా నేను గమనించాను. మీడియా మిత్రులకి టీషర్ట్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క మీటింగ్ పెట్టి, ఈ మీటింగ్ ద్వారానే, మీటింగ్లోనే అందరినీ కలుసుకొని వారికి నా చేతులతోటే ఆహ్వాన పత్రికలు ఇద్దామని చెప్పేసి ఆపాను. 4 రోజులు ఈ పండుగ జరుగుతుంది. 4 రోజులు జరిగేటటువంటి ఈ కార్యక్రమాల్లో ఇక్కడికి వచ్చేటటువంటి వారికి మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చేటటువంటి వారికి తాగేటటువంటి నీరు కానీ,